హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ న్యూ ఇన్వెంటెడ్ ఛానల్ ఫ్యాన్ ఆఫ్ యానిమే. ఈ ఛానల్లో అయితే మనం యానిమే గురించి అయితే తెలుసుకోబోతున్నాం. అంటే యానిమే గురించి ఫ్యాక్ట్స్ అండ్ అలాగే యానిమే ఎక్స్ప్లెనేషన్స్ అయితే చెప్పుకోబోతున్నాం. ఫస్ట్ అయితే మనం వన్ పీస్ గురించి అయితే వీడియో చేయబోతున్నాం. ఈ టాపిక్ వచ్చేసి వన్ పీస్లో మన లూఫీ యొక్క పైరట్ క్రూ అంటే వాళ్ళ నేమ్స్ గురించి అయితే గైస్, వాళ్ళ స్టోరీ, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా తెలుసుకోబోతున్నాం. ఆలస్యం చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం గైస్. లెట్స్ గో. మన ఫస్ట్ పర్సన్ అయితే మన షాహెట్ లూఫీ గైస్. ఇతనే మన షాహెట్ పైరట్స్ క్రూ అయితే స్టార్ట్ చేశాడు. ఇతని గోల్ అయితే ఏ రోజుకైనా ద కింగ్ ఆఫ్ పైరట్స్ కావడమే. మన పైరట్ క్రూలో నెక్స్ట్ మెంబర్ అయితే జోరో. ఇతనైతే మన లూఫీకి ఒక మరైన్ హెడ్ క్వార్టర్స్లో అయితే దొరుకుతాడు గైస్. ఇతనికి మన లూఫీ హెల్ప్ చేసి తన క్రూలో అయితే జాయిన్ చేయించుకుంటాడు. తన గోల్ అయితే ఎప్పటికైనా ఒక బెస్ట్ స్వాట్స్మెన్ అవ్వాలని. తను ఒక 3 స్వాట్ స్టైల్ యూజర్. నెక్స్ట్ మన పైరట్ క్రూలోకి వచ్చే నామి గైస్. నామి యొక్క నావిగేషన్ స్కిల్స్ నచ్చి మన లూఫీ అయితే తన స్క్వాడ్లో జాయిన్ చేసుకుంటాడు గైస్. మన నామికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అన్నిటినీ సాల్వ్ చేసి ఆర్లాంగ్ని ఓడించి జాయిన్ చేయించుకుంటాడు. మన నామి యొక్క డ్రీమ్ ఏంటంటే వరల్డ్ మ్యాప్ డ్రా చేయడం గైస్. నెక్స్ట్ వచ్చేసి మన సాంజీ గైస్. మన సాంజీ అయితే ముందు ఒక హోటల్లో అయితే పనిచేసేవాడు. తన డ్రీమ్ వచ్చేసి ఆల్ బ్లూ నుండి ఒక ఫిష్ వండడమే గాయస్. తన డ్రీమ్ నెరవేర్చుకోవడం కోసం ఆ షిప్లో ఉండే వాళ్ళు సాంజీని బయటికి పంపించేస్తాడు. నెక్స్ట్ మన పైరట్ క్రూలో లూఫీ జాయిన్ చేయించుకునేది అయితే టోనీ చాపర్ని గాయస్. మన చాపర్ అయితే ఒక డాక్టర్ అనమాట. తన గోల్ ఏంటంటే లోకంలో ఉండే ప్రతి డిసీజ్ని అయితే క్యూర్ చేయడమే గాయస్. నెక్స్ట్ మన పైరట్ క్రూలో జాయిన్ అయితే నీకో రాబిన్ గాయస్. తన గోల్ అయితే మన లోకం యొక్క పాస్ట్ని అయితే తెలుసుకోవడం గాయస్, అంటే వైల్డ్ సెంచరీ గురించి. ఓకే, తినైతే మన లూఫీ పైరట్ క్రూలో ఆర్బాస్ట్ తర్వాత అయితే జాయిన్ అయింది. తిన గురించి మనకున్న సమాచారం అయితే ఇంతే గైస్. సారీ గైస్, నేను మన ఉసోప్ని ముందే ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది మర్చిపోయినా. మన ఉసోప్ అయితే ఒక మంచి షూటర్ గైస్. మన ఉసోప్ డ్రీమ్ ఏంటంటే ద గ్రేట్ వారియర్ ఆఫ్ ద సీ అవ్వడమే గైస్. నెక్స్ట్ మన రాబిన్ తర్వాత జాయిన్ అయితే ఫ్రాంకీ గైస్. తిన యొక్క డ్రీమ్ అయితే ఒక పెద్ద షిప్ని తయారు చేసి దాన్ని లోకమంతా సెయిల్ చేయడమే గైస్. తన డ్రీమ్ అయితే తను ఒక షిప్ని తయారు చేసేవాడని చెప్పుకోవచ్చు మనం. నెక్స్ట్ జిన్బే గైస్. తిను వార్లర్స్లో ఒకడు మరియు బాగా కరాటే చేస్తాడు. మన స్ట్రాహెట్స్ పైరట్ టీమ్కి అయితే మంచి యూజ్ గైస్. ఇదైతే నేను ఓన్గా చెప్పేది కాదు, గూగుల్తో ఏమైతే అది చెప్పిందో అదే మీకు చెప్తానా, మీరేం అపార్థం చేసుకోకండి. నెక్స్ట్ మన క్రూలోకి వచ్చైతే బ్రూక్ గైస్. మనోడైతే మ్యూజిషియన్. మనోడి గోల్ అయితే మొత్తం గ్రాండ్ లైన్ సేల్ చేసి తన ఫ్రెండ్ లబ్ని కలిసడం. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇదే మన ఫస్ట్ వీడియో. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం.